ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ యొక్క ఆగస్ట్ 15 మనకు 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే మనం సెలబ్రేట్ చేస్తుండగా, నిజంగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ యొక్క శుభవాక్యం అనే ఒక బృందానికి నిండు కృతజ్ఞతలండి. వీ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే ఈ యొక్క డివోషనల్ ఛానల్ శుభవాక్యం అనేది కర్ణాటకలో మొట్టమొదటిగా తెలుగు మరియు కన్నడ రెండు వర్తమానాలను ప్రసారం చేసే ఒక బృందంగా ఉంటున్నది. నా ఒక నిండు కృతజ్ఞతలు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మనం ఈరోజు వాక్య సందేశంలో వెళ్తుండగా, ఈరోజు వాక్య పట్టణము కీర్తనలు 33వ అధ్యాయము 12వ వచనం మనము చదివి సహకరించుకుందాం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. ఇక్కడ చూడండి ప్రియమైన సోదరి సోదరుడా, లేఖనాలు ఏం చెప్తా ఉంటున్నాయంటే యెహోవా ఏర్పరచుకున్న వాళ్ళు ధన్యులు అంటా ఉంటున్నారు. నిజంగా ప్రియమైన సోదరి సోదరుడా, ఈ యొక్క లోకంలో చూసినట్లయితే ఎన్నో మంది ఉంటున్నారు లోకరీతిగా. అయితే దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడంటే హి హాజ్ చోజన్ వెరీ ఫ్యూ. వీఆర్ ద చోజన్ పీపుల్. నిజంగా ఇక్కడ ఏమంటా ఉంటున్నదంటే లేఖనాలు యు ఆర్ ద చోజన్ వన్. మళ్ళీ ఏమంటా ఉంటున్నాడంటే ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే బ్లెస్డ్ ఈజ్ ద నేషన్ హూజ్ గాడ్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్. ప్రియమైన సోదరి సోదరుడా, ఎంత గొప్ప మాట దేవుడు ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. ఏమంటా ఉంటున్నాడంటే నేను ఈ యొక్క పాపపు లోకం నుంచి మిమ్మల్ని విమోచించుంటున్నాను. ఐ హ్యావ్ సెట్ యూ ఫ్రీ ఫ్రమ్ ద బాండేజెస్ ఆఫ్ సిన్స్. నిజంగా ఇండిపెండెన్స్ డే గురించి మనం అనుకున్నట్లయితే మనము ఆ ఒక బ్రిటిష్ ఒక స్థానం నుంచి స్వాతంత్రము మనం తీసుకున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క స్వాతంత్రం గురించి ఎన్నో మంది వాళ్ళ యొక్క జీవితాలను వాళ్ళ యొక్క ప్రాణాలను బలిపెట్టినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత మనకు ఈ యొక్క స్వాతంత్రం వచ్చి ఉంటున్నది. ప్రియమైన సోదరి సోదరుడా, మనము క్రైస్తవులుగా ఈ యొక్క పాపం అనే ఒక బంధకంలో ఎప్పటి నుంచో ఉంటున్నాము. అయితే దేవుడు 2,000 సంవత్సరాల క్రిందట ఈ యొక్క లోకానికి వచ్చి మన కొరకై, నీ కొరకై, నా కొరకై అందరం పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతా ఉంటున్నాం. మనం రోమన్లకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే అందరూ పాపం చేసి ఏ ఒక్క భేదం లేకుండా దేవుని యొక్క మహిమను చూడలేకపోతా ఉంటున్నామని మనం లేఖనాలలో చూస్తూ ఉంటున్నాం. నిజంగా ప్రియమైన సోదరి సోదరుడా, మనం పాపం అనే ఒక బంధకంలో ఉంటున్నాము. అందరూ ప్రతి ఒక్కళ్ళము మనం పుట్టుక నుంచే ఒక పాపంలో ఉంటున్నాము. మనము జీవించేదంకా పాపంలో, మన ఒక జీవితాలను నడిపించేదంకా మనం పాపంలో ఉంటున్నాం. ప్రియమైన సోదరి సోదరుడా, పాపం అనే ఒక జీతం వచ్చేసి మరణం ఉంటున్నది. నిజంగా దేవుడు ఒక ఆత్మ నశించకూడదనే ఒక తపనతో ఉండగా దేవుడు ఏమనుకున్నాడంటే ఒక్క విషయంలో నా ఒక సృష్టి, నా ఒక బిడ్డలు నశించిపోకూడదు, మరణించకూడదు, పాప అనే ఊబిలో ఉండకూడదు అని ఆయన ఏం చేశాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఏం చేసి ఉంటున్నాడంటే ఆయన ఏకైన కుమారుణ్ణి ఈ యొక్క లోకానికి నీ కొరకై, నా కొరకై పంపింటున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఎంత గొప్ప విషయం చూడండి. ఏ పాటి వారమండి మనము. నిజంగా ఒకసారి చూసినట్లయితే హూ ఆర్ వి, అంత ధన్యత ఉంటున్నది మనలో. నిజంగా మన ఒక ఏరియాలను పక్క ఏరియా వాళ్ళకు మనం ఎవరు అనేది తెలియదు, పక్కింటి వాళ్ళకు మనం ఎవరు అనేది తెలియదు. అయితే దేవుడు ఏమంటా ఉంటున్నాడంటే బిడ్డ, నేను నిన్ను పేరుతో పిలిచి ఉంటున్నాను, ఐ నో యూ బై నేమ్ అంటా ఉంటున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఎంత గొప్ప విషయం చూడండి. మన దేవుడు ఎంత సూక్ష్మంగా మనల్ని వెంబడిస్తూ ఉంటాడు, ఎంత సూక్ష్మంగా మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు అంటే నిజంగా మన ఒక ధన్యత కాదండి ప్రియమైన సోదరి సోదరుడా, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ. నిజంగా ఈ యొక్క లేఖనాలలో చూసినట్లయితే నిజంగా యాదో ఒక బంధకం నుంచి స్వాతంత్రం చేసుకున్నందుకు ఇప్పుడు ఎంత గొప్పగా ఆచరణ చేస్తూ ఉంటున్నారు. ఈ యొక్క 75వ ఒక స్వాతంత్రోత్సవం హర్ ఘర్ తిరంగా అని ఆ ఒక మోదీ గారు ఒక స్కీమ్ పెట్టి ఉంటున్నారు. ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు, ప్రతి ఒక్క సభ్యులు ఈ యొక్క ఆచరణలో పాల్గొనాలి. దే మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఫర్ ద సాక్రిఫైసెస్ వాట్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ హ్యావ్ గివెన్ అని ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడంటే ప్రతి ఇంటికి ఒక ధ్వజం ఆరేయాలి. ఈ 3 రోజులు 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు 3 రోజులు ఎక్కడికి చూసినను ఏం చేసినను ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఫ్లాగ్ అనేది ఉండాలి అని ఒక గొప్ప సంకల్పంతో వచ్చి ఉంటున్నాడు. నిజంగా వీ హ్యావ్ టు రియలీ అప్రిషియేట్. ఎందుకంటే వాళ్ళు ఆ రోజున ఆ ఒక త్యాగం చేయకపోయి ఉంటే మనం ఈరోజు ఈ యొక్క స్వాతంత్రాన్ని అనుభవించే వాళ్ళం కాదు. ప్రియమైన సోదరి సోదరుడా, హౌ ఆర్ వీ డూయింగ్? ఆర్ వీ రియలీ ఎంజాయింగ్ ద ఫ్రీడమ్
అయితే క్రైస్తవ బిడ్డలుగా ఈ యొక్క ఫ్రీడమ్ కాకుండా మనకి ఇంకొక ఫ్రీడమ్ ఏముంటున్నదంటే ఈ యొక్క పాప బంధకంలోంచి మనం బయటికి రావాలి. నిజంగా ఆది కాండం నుంచి మనం చూసినట్లయితే దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడంటే మన కొరకై ఎంతో గొప్పగా ఆ ఒక ఏదో తోట నిర్మించినట్టు ఒక గొప్ప అధికారం మనకిచ్చినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఎలా ఉంటున్నది మన యొక్క జీవితం? దేవుడు ఏం చెప్తా ఉంటున్నాడంటే, ఆదామా అవ్వా మీరు ఆ ఒక్క చెట్టును వదిలేసి మిగతా అన్నీ మీరు అనుభవించండి, అన్నిటిపైన మీకు గొప్ప అధికారం ఇచ్చానంటే మన ఒక ఆదామవ్వ ఏం చేశారంటే దేవుడిచ్చిన అధికారాన్ని, దేవుడిచ్చిన స్వేచ్ఛను అన్ని పక్కన పెట్టి ఏం చేశారంటే వాళ్ళు ఏదైతే దేవుడు చేయకూడదన్నాడో ఆ ఒక్క పనిని చేసి పాప పని మూటను అంటగపెట్టుకున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా ప్రియమైన సోదరుడా, దేవుడు లేఖనాలలో ఏమంటా ఉంటున్నాడంటే ఐ హ్యావ్ క్రియేటెడ్ యూ విత్ మై ఓన్ ఇమేజ్ అంటా ఉంటున్నాడు. ఎంత గొప్ప సంగతి అండి. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. ఎందుకంటే దేవుడు ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించాడంట. ఎంత సంతోషకరంగా కదండి. ఆయన ఒక గుణగణాలు మనలో ఇంతైనా ఉంటున్నాయా అనేది మనం ఆలోచన చేయాలి. ఎలా ఉంటున్నది మన జీవితాలు? నిజంగా అంటే దేవునిలో ఉండే ఆ ఒక ప్రేమ గుణం, దేవునిలో ఉండే ఆ ఒక క్షమాపణ గుణం నిజంగా మనలో ఉంటున్నదా? ఒట్టి ఒక స్వరూపం పెట్టుకొని మనం తిరుగుతూ ఉంటున్నామా? నిజమైన గుణగణాలు మనలో ఉంటున్నదా లేదా అనేది ఈరోజు ఆలోచన చేయాలి. నిజంగా ఆ ఒక స్వాతంత్రము దేవుడు మన కొరకై ఆ బలి అయింటున్నాడు. ఆ ఒక రోజున మనము ఆ ఒక ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో చూసినట్లయితే నిజంగా ఎంత వేదన, ఎంత రోదన ప్రియమైన సోదరుడా. మన కొరకై, మన ఒక పాపాల కొరకై ఆయన ఏమైంటున్నాడంటే ఆ ఒక సిలువలో వేలాడి ఉంటున్నాడు. ప్రియమైన సోదరుడా, మనం ఏమిస్తూ ఉంటున్నాం? ఆయన కొరకై కృతజ్ఞతగా ఏమిస్తూ ఉంటున్నాం? మనం ఇంకా బంధకంలోనే ఉంటున్నామా? ఇక్కడ లేఖనాలలో ఏమంటా ఉంటున్నదంటే మరొకసారి చదవనా, 33 అధ్యాయం 12వ వచనం ఏమంటా ఉంటున్నది తెలుగులో? ఇంగ్లీష్లో బ్లెస్డ్ ఈజ్ ద నేషన్ హూజ్ గాడ్ ఈజ్ ద లార్డ్. నిజంగా ప్రియమైన సోదరుడా, 2 సంవత్సరాలను మనం తిరిగేసి చూసినట్లయితే ఎంత వేదన, ఎంత రోదన. ఆ ఒక కరోనా అటాక్ నుంచి ఎక్కడ చూసినాను మనము మరణం అనే ఒక వార్తను మనం వింటూ ఉంటున్నాము. ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క ఏరియాలో మనం చూసినట్లయితే లాక్డౌన్, క్వారంటైన్, అది ఇది అని. అయితే దేవుడు ఎంతగానో నిన్ను నన్ను ప్రేమించుంటున్నాడు. ఈరోజు ఈ యొక్క క్షణం, ఈ యొక్క నూతనమైన క్షణం మనము ఒక నూతనమైన ఊపిరి తీసుకుంటా ఉంటున్నామంటే దేవుడిచ్చిన ఒక స్వాతంత్రం. ఏమంటా ఉంటున్నారన్నా 33 అధ్యాయం 12వ వచనంలో, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. నిజంగా ప్రియమైన సోదరుడా, మనం వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. ఈ సెలి మనం ధన్యులంగా ఉంటున్నాం. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉంటున్నాడు. ఎస్, చోజన్ అస్. ప్రియమైన సోదరుడా, ఎంత గొప్ప సంగతి కదా. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ యొక్క వార్తను, ఈ యొక్క వాక్యాన్ని మనం చదివినట్లయితే ఆర్ వి రియల్లీ స్పెషల్ టు గాడ్? దేవుడు మనల్ని ఇంత ప్రేమిస్తూ ఉంటున్నాడా అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. రెండేదిగా మనం చూసినట్లయితే 2 కొరింథీయులు 3వ అధ్యాయము 17వ వచనం ఏమంటా ఉంటున్నది అనేది మనము చదువుకుందామండి. 2 కొరింథీయులు 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ ఎక్కడ నుండును అక్కడ స్వతంత్రం ఉండును. హల్లెలూయా. ఏమంటా ఉంటున్నాడంటే ప్రభువే ఆత్మగా ఉంటున్నాడు. ప్రభు ఒక ఆత్మ ఎక్కడ ఉంటున్నదో అక్కడ స్వాతంత్రం. నిజంగా ప్రియమైన సోదరుడా, ఈ యొక్క హర్ ఘర్ తిరంగాలో ఏమైతా ఉంటున్నదంటే ప్రతి ఒక్క ఇంటి దగ్గర మనం ఒక్కొక్క ధ్వజాన్ని చూస్తూ ఉంటున్నాం. ఇట్ సింబలైజెస్ దట్ వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్స్. అయితే ఇక్కడ లేఖనాలు ఏమంటా ఉంటున్నాయితే ఎక్కడ దేవుని ఒక ఆత్మ ఉంటున్నదో క్రైస్తవులు అంటే ఏందండి? మనం క్రైస్తవ బిడ్డలను కనుక మనల్ని ఏమంటారు? క్రైస్తవులుగా భావిస్తారు. నిజంగా ప్రియమైన సోదరుడా, ఎక్కడైతే మనము దేవుణ్ణి స్మరిస్తామో, ఎక్కడైతే దేవుణ్ణి మనం అంగీకరిస్తామో, ఇక్కడ ఏమంటా ఉంటున్నాడైతే దేవుడే ఆత్మగా ఉంటున్నాడు. ఎక్కడ దేవుడు ఉంటున్నాడో అక్కడ స్వాతంత్రం ఉంటున్నది. స్వాతంత్రం అంటే వీఆర్ నాట్ ఇన్ ద బాండేజెస్ ఆఫ్ సిన్స్, మై డియర్ బ్రదర్. నిజంగా పాపం అనే ఊపి నుంచి దేవుడు మనల్ని కొని ఉంటున్నాడు. ఐ హ్యావ్ పర్చేస్డ్ యూ అంటా ఉంటున్నాడు. ఐ హ్యావ్ పేడ్ ఇన్ ఫుల్ అంటా ఉంటున్నాడు. మన ఒక పాపపు జీవితాలను ఆయన ఒక పరిశుద్ధ రక్తంతో కొని ఉంటున్నాడు. ప్రియమైన సోదరుడా, ఎలా ఉంటున్నది మన యొక్క జీవితం? నిజంగా మనం ఇంకా బానిసత్వంలో ఉంటున్నామా? ఆర్ వి స్టిల్ స్లేవ్స్? ఎలా ఉంటున్నది మన ఒక జీవితం అని ఒకసారి మనము సీరియస్గా చూసుకోవాలి. ఎవరికి లేని ఒక ధన్యత, ఎవరికి లేని ఒక పరిస్థితి, ఎవరికి లేని ఒక నూతనమైన క్షణము, దినము దేవుడు మనకి ఇచ్చాడంటే నిజంగా ప్రియమైన సోదరుడా, మనం దేవునికి కృతజ్ఞతలుగా ఉండాలి.
ఎలా ఉంటున్నది మన ఒక జీవితం? దేవుడు ఏమంటా ఉంటున్నాడంటే, నాకు బంగారము వైద్యాలు లేకపోతే బంగారము ఏమంటారు వజ్రాలు అడగటం లేదండి. నీ యొక్క విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అడుగుతూ ఉంటున్నాడు. ఏం చేస్తూ ఉంటున్నాడు? దేవుడు అంటా ఉంటున్నాడు, సమస్త భారపు మోచు జనులారా నా యొద్దకు రండి, నీకు ఏమిస్తాడంట? విశ్రాంతి ఇస్తాడంట. మనం ఏం చేస్తూ ఉంటున్నాం ఒకసారి గమనించాలి. హౌ ఈజ్ అవర్ లైఫ్ టుడే? ఆర్ వి రియల్లీ ద టెస్టిమోనియల్ లైఫ్ వాట్ జీసస్ క్రైస్ట్ వాంట్స్ us టు బి? నిజంగా మనం దేవుణ్ణి అత్తుకొని జీవిస్తూ ఉంటున్నామా, లేకపోతే అన్యులలాగా ఉంటున్నామా అనేది ఒకసారి ఒక ప్రశ్న నీకు నాకుగా ఉంటున్నది ప్రియమైన సోదరి సోదరుడా. నిజంగా దేశానికి ఒక 75 సంవత్సరాలు వచ్చినందుకు ఇంత ఆడంబరం చేస్తూ ఉంటున్నారే. నిజంగా ఆ రోజున దేవుడు మన ఒక పాపాల కొరకై ఆయన మరణించినందుకు మనం ఏం చేయాలి? గాడ్ హెస్ సెట్ us ఫ్రీ. ఏ ఒక పాపం అనేది మన ఒక జీవితాలలో లేదు ప్రియమైన సోదరి సోదరుడా. గాడ్ సెస్ యు ఆర్ ఫ్రీ. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉంటున్నాడో, దేవుని ఒక ఆత్మ ఎక్కడ ఉంటున్నదో అక్కడ స్వాతంత్రం ఉంటున్నదని లేఖనాలు స్పష్టంగా చెప్తా ఉంటున్నాయి ప్రియమైన సోదరి సోదరుడా. హౌ ఈజ్ అవర్ లైఫ్ టుడే? ఇట్స్ అ క్వశ్చన్ టు యూ అండ్ మీ ప్రియమైన సోదరి సోదరుడా. లేఖనాలు ముందు మనం చూసినట్లయితే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, బుక్ ఆఫ్ గలతియన్స్ 5th chapter verses 1. స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా హల్లెలూయా. ఏం చేశాడంటే ఈ స్వాతంత్రము మనకు అనుగ్రహించి దేవుడు ఏం చేశాడంట? క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశారంట. హల్లెలూయా. చూడండి, స్వతంత్రుగా చేశాడంటే లోకరీతిగా ఇంకా ఎక్కువగా మన ఎదిగి ఇంకా ఎక్కువగా ఆస్తులు చేసుకొని కాదండి దేవుడు చేసిందని. అంటే దేవుడు చెప్పే మాటలు ఏమంటా ఉంటున్నాడు? మన ఉద్దేశము, మనల్ని సృష్టించిన ఉద్దేశం ఏమంటున్నాడంటే సర్వలోకానికి వెళ్ళి నా యొక్క వాక్యాన్ని, నా యొక్క సువార్తను ప్రకటించుడి అని దేవుడు చెప్తా ఉంటున్నాడు ప్రియమైన సోదరి సోదరుడా. వాట్ ఆర్ వి డూయింగ్? ఇక్కడ లేఖనాలు ఎంత స్పష్టంగా అంటా ఉంటాడు, దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అయితే ఎందు గురించి చేశాడనేది మనం కొంచెం ఆలోచన చేయాలి. ఇంకొక 4 ఇండ్లు కట్టుకోవాలన్నా, లేకపోతే ఇంకొక 4 డిగ్రీలు చేసుకోవాలన్నా, ఇంకా ఈ యొక్క సొసైటీలో ఇంకా ఉన్నతమైన స్థాయి కోసం మనం పోరాడుతూ ఉంటున్నామేమో ప్రియమైన సోదరి సోదరుడా. ఇంతలో ఉండి ఇంతలో మాయమయ్యే ఒక జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటున్నాము. వి డోంట్ నో మరణం ఎప్పుడు ఎలా వస్తుంది అనేది ప్రియమైన సోదరి సోదరుడా. ఎలా ఉంటున్నది నీ యొక్క సిద్ధపాటు అనేది ఒక హెచ్చరిక నీకు ఉంటున్నది. హౌ ఆర్ వి టుడే? నిజంగా దేవుడు ఇచ్చిన స్వాతంత్రం కొరకై మనము మన ఒక జీవితాలను దేవుని కొరకై ఉపయోగిస్తూ ఉంటున్నామా, లేకపోతే లోకరీతిగా ఉపయోగిస్తూ ఉంటున్నామా అనేది మనల్ని మనము పరీక్షించుకోవాలి. దేవుడు లేఖనాలలో ఏమంటా ఉంటున్నాడంటే, నేను నిన్ను నా ఒక స్వరూపంలో చేసి ఉంటున్నానంటా ఉంటున్నాడు. ఆయన ఒక స్వరూపంలో చేసి ఉంటున్నాడంటే ఆయన ఒక గుణగణాలు కొన్ని అయినా ఉంటున్నాయా? అయితే లేఖనాలలో ఇంకొకసాట ఏమంటా ఉంటున్నాడంటే, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 44వ వచనము అన వీలైతే చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. ఇక్కడ మనం లేఖనాలలో చూసినట్లయితే 8వ అధ్యాయము 44వ వచనంలో లేఖనాలు స్పష్టంగా ఏమంటా ఉంటున్నాయంటే, ఆది కాండంలో ఏమైనా చెప్పి ఉంటున్నాడో దానికి వ్యతిరేకంగానే ఇక్కడ చెప్తా ఉంటున్నది. ఈయన స్వరూపంలో మనల్ని చేశాడంటే ఆయన మన ఒక ఆత్మీయ తండ్రిగా మనం భావించాలి. అయితే లేఖనాలు ఏమంటా ఉంటున్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం. వలనే కదా మీరు మీ తండ్రి అపవాది. ఇక్కడ చూడండి, సృష్టికర్త కాదండి మన ఒక తండ్రి. లేఖనాలు దానికి వ్యతిరేకంగా విరుద్ధంగా చెప్తా ఉంటున్నాయి. లేఖనాలు ఏం చెప్తా ఉంటున్నాయండి? మీరు నా బోధ నేరకుండా. చూడండి, బోధ అంటే ఆయన చెప్పిన ఒక మాటలను మనం వినటంలా మనం వ్యతిరేకిస్తూ ఉంటున్నాము. ఆయన ఏం చెప్పి ఉంటున్నాడో దానికి ఎగ్జాక్ట్లీ ద ఆపోజిట్ మనం చేస్తూ ఉంటున్నాం ప్రియమైన సోదరి సోదరుడా. అందుకని మనం ఎవరి బిడ్డలని లేఖనాలు ఎంత స్పష్టంగా చెప్తా ఉంటాయి. మనం చెప్పొచ్చు క్రైస్తవ బిడ్డలము, మనం క్రైస్తుకి ఒక ఆయననే మా ఒక తండ్రి అని మనము గొప్పగా చెప్పుకున్నట్టు కాదు ప్రియమైన సోదరి సోదరుడా. లేఖనాలు మన గురించి ఏం చెప్తా ఉంటున్నాయి? లేఖనాలు మరొకసారి చదవన్నా దాన్ని కొంచెం గట్టిగా కదా. మీరు మీ తండ్రి అపవాది. చూడండి, ఎవరంట అండి మన తండ్రి? అపవాది అంట. అపవాది, సాతానుడు, అబద్ధికుడు అయిన ఒక బోధ మనము చక్కగా వింటా ఉంటున్నాము. వీఆర్ నాట్ ఫాలోయింగ్ వాట్ గాడ్ ఈజ్ సేయింగ్ టు అస్. దేవుడు చెప్పిన మాటలను మనం ఏం చేయటం లేదండి. మనం ఏం చేస్తూ ఉంటామంటే లోకరీతిగా ఏదైతే మనకు ప్రాఫిట్గా ఉంటున్నదో ఎవరి మాట వింటా ఉంటున్నామనేది ఇక్కడ
ఆ ఒక అపవాది మాట వింటా ఉంటున్నాం. అందుకని ఎవరండి మన ఒక ఆత్మీయ తండ్రి? యేసయ్య కాదండి. ఆదిలో చెప్పినట్టు యేసయ్య కాదండి మన ఒక ఆత్మీయ తండ్రి. ఎవరండి మన ఒక ఆత్మీయ తండ్రి? ఈ యొక్క అపవాదిగా ఉంటున్నాడు. ఎందుకంటే కొంచెం ముందు చదవన్న దాంట్లోనే 44 వచనం నుంచి, సంబంధులు మీ తండ్రి దురాశలు మీ నెరవేర్చబోతున్నారు. యొక్క తండ్రి దురాశలు. చూడండి ప్రియమైన సోదరుడా, దురాశ అనేది ఎప్పుడు వస్తుందంటే, చూడండి దేవుడు యేసయ్యను పంపాడు. యేసయ్య మన కొరకై ఆయన ఒక ఆఖరి బొట్టు రక్తం వరకు చింది పెట్టినట్టు, లేకపోతే ఖర్చు పెట్టినట్టు, లేకపోతే మన కొరకై కార్చినట్టు మనం చూస్తూ ఉంటున్నాము. ఆయన దాంట్లో ఏమన్నా ఆశ ఉంటున్నదండి? దురాశ. దురాశ ఎప్పుడు వస్తుందంటే అపవాది మన ఒక మనసులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే దురాశ వస్తుంది. ప్రియమైన సోదరుడా, మనం ఎప్పుడైనా ఏమన్నా ఏ ఒక్క ఆశ లేకుండా చేసినట్లయితే, ఎందుకంటే షేక్స్పియర్ అనే ఒక గొప్ప లేఖకుడు ఏం రాస్తాడంటే, సారో ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ సఫరింగ్ అంటా ఉంటున్నాడు. సారో ఈజ్ అంటే డిజైర్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ సఫరింగ్ అంటా ఉంటున్నాడు. డిజైర్ అంటే మన ఒక అపేక్ష, మన ఒక ఆశ. మనం ఏమన్నా అనుకున్నట్టు జరగకపోతే మనకేమవుతుందండి? ఆ ఒక బాధ కలుగుతుంది. వి ఫీల్ సారీ అబౌట్ వాట్ వీఆర్ థింకింగ్, వాట్ ఈజ్ అవర్ డిజైర్. ఇక్కడ అపవాది ఇంకా ఏంటంటే ఒక దురాశతో మన ఒక మనసులో ఉంటున్నాడు. ప్రియమైన సోదరుడా, మనం ఎప్పటికీ దేవుడు ఏం చెప్తా ఉంటున్నాడంటే, నీ వలే నీ ఒక పొరుగు వారిని మీరు ప్రేమించుడి అంటా ఉంటున్నాడు. మనం చేస్తూ ఉంటున్నామా? లేదండి ప్రియమైన సోదరుడా, వీఆర్ వెరీ ఫార్ అవే. చేసిన ఒక దేవుడు ఏమంటాడంటే, ఎవరైనా తెలిసి తెలియక చేసిన తప్పులను మీరు క్షమించండి. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చి మనం ఏం చేస్తామంటే ఎప్పటికీ క్షమాపణ కోరుతూ ఉంటున్నాం కదా. దేవుని దగ్గరికి వచ్చి, దేవా నేను తప్పు చేసి ఉంటున్నాను, నన్ను క్షమించు రాజా అని ఎంత గొప్పగా కోరుతూ ఉంటున్నాం, ఎంత పశ్చాత్తాపంతో కోరుతూ ఉంటున్నాం. అయితే మన ఒక దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడంటే, మన కొరకై మన ఒక పాపాలు ఎంత గొప్ప అయినను, ఎంత పెద్దగా అయినను, ఎంత రోత అయినా ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడంటే, నా ఒక పరిశుద్ధ రక్తంతో కడిగి నిన్ను శుద్ధీకరిస్తానని మనల్ని క్షమించే గుణంలో ఉంటున్నాడు. అయితే మనం ఏం చేస్తూ ఉంటున్నామంటే, ఆయనను పక్కన పెట్టేసి మనం ఎవరిని సేవిస్తూ ఉంటున్నామండి? ఈ యొక్క అపవాదిని సేవిస్తూ ఉంటున్నామని లేఖనాలు ఎంత స్పష్టంగా చెప్తా ఉంటున్నాయి. ప్రియమైన సోదరుడు, వాట్ గాడ్ వాంట్స్ అస్. ఇక్కడ మనం ఏం చేయాలి? దేవుడు మనల్ని చేసినందుకు మనం ఏం చేయాలి? వాట్ ద బెస్ట్ యూజ్, వాట్ వీ కెన్ డూ అవర్ లైఫ్స్ టు గాడ్. ఇక్కడ ఆఖరిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 4వ అధ్యాయము 12వ వచనం ఎవరన్నా చదివి సహకరించండి. లూకా సువార్త 4వ అధ్యాయము 12వ వచనం. అందుకు యేసు ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు. ఇక్కడ చూడండి ప్రియమైన సోదరుడా, లేఖనాల్లో ఏం చెప్తా ఉంటున్నదంటే, ప్రభు ఒక ఆత్మ నా దగ్గర ఉంటున్నది, నా పైన ఉంటున్నది. నేను దేవుడు సృష్టించాడు, దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను విమోచించాడు. దేవుడు ఆయన ఒక నా ఒక పాపంనంతా ఆయన భారము మోసి ఆ ఒక సిలువలో వేలాడి ఉంటున్నానని లేఖనాలు స్పష్టంగా చెప్తా ఉంటున్నాయి. ఎలా ఉంటున్నది మన ఒక జీవితాలు? ఇక్కడ ఏం చెప్తా ఉంటున్నాడంటే దేవుడు, చదవన్నా మరొకసారి, ఆత్మ నా మీద ఉండదు కనుక బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను. హల్లెలూయా. ఎవరికి అంటండి ఏం చేయాలని? బీదలకు సువార్త ప్రకటించుటకై. బీదలకంటే ప్రియమైన సోదరుడా, ఎవరైతే దేవుని యొక్క వాక్యంలో బీదగా ఉంటున్నారో, ఎవరికైతే దేవుని యొక్క వాక్యం తెలియదో, అలాంటి ఒక స్థానానికి, అలాంటి ఒక ప్రాంతానికి మనం వెళ్ళి ఏం చేయాలంటే దేవునికి వాక్యం ప్రకటించాలంట. ఆర్ వి డూయింగ్ ఇట్? దేవుని పని మనం చేస్తూ ఉంటున్నామా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉంటున్నది. ప్రియమైన సోదరుడా, ఎలా ఉంటున్నది మన ఒక జీవితాల్లో? నిజంగా స్వాతంత్రము ఉన్న ఒక సంతోషము మనలో ఉంటున్నది. ఓకే, లోకరీతిగా మనము ఈ యొక్క దేశంలో ఉంటున్నాం కనుక నిజంగా చాలా సంతోషం. వీ హ్యావ్ టు గివ్ డ్యూ రెస్పెక్ట్ టు వాట్ ఎవర్ ద గవర్నమెంట్ సేస్. అయితే ప్రియమైన సోదరుడా, ఇది మన ఒక గమ్యం కాదండి. దిస్ ఈజ్ నాట్ అవర్ డెస్టినీ, దిస్ ఈజ్ నాట్ అవర్ స్టేషన్. మనం యాత్రికులం మాత్రమే. పదే నేను నా ఒక వాక్యంలో ఏం చెప్తా ఉంటున్నామంటే, మనము పరదేశులము. ప్రియమైన సోదరుడా, ఎలాంటి ఒక జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటున్నామంటే, ఇంతలో ఉండి ఇంతలో మాయమయ్యే ఒక జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నాం.
మన ఒక స్థలం ఇక్కడ కాదు ప్రియమైన సోదరి సోదరుడు, యాత్రికులం మాత్రమే మనము. ఎందుకంటే మన ఒక యాత్రని ఈరోజు లేకపోతే రేపు మనం ముగించి అక్కడ చేరాల్సిన ఒక వ్యక్తులంగా ఉంటున్నాం. ఎలా ఉంటున్నది మన ఒక జీవితాలు? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. నిజంగా ప్రియమైన సోదరి సోదర, దేవుడు ఏమంటా ఉంటున్నాడంటే, నేను నీ కొరకై అక్కడ స్థలాలను సిద్ధపరచు చేస్తూ ఉంటాను. ఐ హావ్ మేడ్ మ్యాన్షన్స్ ఫర్ యూ, ఐఎమ్ ప్రిపేరింగ్ మ్యాన్షన్స్ ఫర్ యూ. ఎలాంటి ఒక వీధులు అంటానండి, బంగారపు వీధులలో మనము నడవబోతూ ఉంటున్నాం. అక్కడ వేదన లేదు, రోదన లేదు, శోధన లేదు, నిద్ర లేదు, ఆకలి లేదు ప్రియమైన సోదరి సోదరుడా. అలాంటి ఒక స్థానానికి, అలాంటి ఒక ప్రాంతానికి మనం వెళ్ళాలంటే మనం ఇక్కడ మనం ఒక సాక్ష్య జీవితాన్ని మనం జీవించాలి. మనం చెప్పొచ్చు, నేను పెద్ద మర్డర్ చేయలేదు కదా, నేను పెద్ద గ్యాంగ్స్టర్ కాదు కదా, నేను కొన్ని హాని చేయలే అండి. లేఖనాలు ఏం స్పష్టంగా అంటా ఉంటున్నాయంటే, రోమిలకు రాసిన పత్రిక 8:23 ఏమంటా ఉంటున్నారంటే, ఏ భేదము లేదు, ప్రతి ఒక్కళ్ళు పాపం చేసిన వారే. ప్రతి ఒక్కళ్ళు, నువ్వు నేను అందరు ప్రతి ఒక్కళ్ళం పాపం చేసి దేవుని యొక్క మహిమను మనం పొందలేకపోతా ఉంటున్నాం ప్రియమైన సోదరి. వీ కెనాట్ ఎస్కేప్. ఎందుకంటే ప్రకటనలలో ఏమంటా ఉంటున్నారంటే, నీ యొక్క క్రియను చొప్పున మీకు ఈజ్ గోయింగ్ టు రివార్డ్ యూ యాజ్ పర్ యువర్ డీడ్స్. ఎలా ఉంటున్నది మన యొక్క ఆలోచన, ఎలా ఉంటున్నది మన యొక్క జీవితాలు, ఎలా ఉంటున్నది మన యొక్క సాక్ష్యము ప్రియమైన సోదరి సోదరుడా. నిజంగా ఏ ఒక్క పాపం లేదని మనకై మనం చెప్పుకున్నట్లయితే మనల్ని మనం మోసపరుచుకుంటా ఉంటున్నాం ప్రియమైన సోదరి సోదరుడా. ఎందుకంటే లేఖనాలు ఏం చెప్తా ఉంటున్నాయి, లేఖనాలు చెప్పిన రీతిగా ఏదో ఒక విషయంలో మనం దేవునికి దూరంగా ఉంటున్నానేమో, ఏదో ఒక రీతిగా మనం దేవునికి అతిక్రమిస్తూ ఉంటున్నామేమో, దేవునికి ఆయాసకరమైన క్రియల జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటున్నామేమో ప్రియమైన సోదరి సోదరు. ఎవరికి లేని ఒక ధన్యత, మనకంటే గొప్పవారు, మనకంటే ఉన్నతమైన ఒక స్థాయిలో ఉండే ఒక పరిస్థితులలో ఈ యొక్క దినం, ఈ యొక్క క్షణం చూడలేక గతించిపోతూ ఉంటున్నారు ప్రియమైన. ఏదో ఒక విషయంలో యాక్సిడెంట్ల ద్వారా, అనారోగ్యంల ద్వారా, ఏదో అకస్మాత్ అయిన ఒక సావు ద్వారా వాళ్ళు మరణిస్తూ ఉంటున్నారు. ఆయన మనలో ఏమంత గొప్పతనం దేవుడు చూశాడో నాకు మాత్రం తెలియదు. ఎంతగానో ప్రేమించి ఈరోజు ఈ యొక్క నూతనమైన క్షణం వరకు మనల్ని ఎంతగా కాపాడుతూ ఉంటున్నాడంటే, రియలీ వీ హ్యావ్ టు సర్వ్ గాడ్, రియలీ వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్, వీ మస్ట్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ వాట్ హి హస్ డన్ ప్రియమైన సోదరి సోదరుడా. నిజంగా ఆ ఒక కృతజ్ఞతతో మనం ఉంటున్నామా లేదా అనేది ఒక ప్రశ్న నీకు నాకుగా ఉంటున్నది. ఎవరో ఒక చిన్న సహాయం చేస్తే 10 సార్లు థ్యాంక్ యూ అన్న, గ్రీటింగ్ కార్డ్స్ పంపుతాం, మెసేజ్ పంపుతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, కృతజ్ఞతగా షాల్ వేస్తాము, వాళ్ళకి యాదో హాల్ చేస్తాము, యాదో లోకరీతిగా ఆయనని ఎలా మెప్పుపరచాలని అన్ని రకాలుగా చేస్తాము. ఒక సృష్టికర్త మనల్ని ఇంతవరకు కాచి కాపాడుతూ ఉంటున్నాడంటే, వాట్ ఆర్ వి డూయింగ్? డూ యూ రియల్లీ నో ద వాల్యూ ఆఫ్ యువర్ లైఫ్? నిజంగా మన ఒక అవయవాలను మనం చూసినట్లయితే, ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తా ప్రియమైన సోదరు. గడిచిన ఒక సంవత్సరము ఆ ఒక కరోనాలో ఒక వ్యక్తి ఆ ఒక కరోనా అనే ఒక డెత్ బెడ్ నుంచి దేవుడు ఎంతగానో ప్రేమించి ఆయనను కాపాడి, ఆయనను ఆఫ్టర్ 14-15 డేస్ ఆయనను డిశ్చార్జ్ చేశారంట. డిశ్చార్జ్ చేసినట్లయితే ఆయనకు డిశ్చార్జ్ అయిన తర్వాత ఏం చేస్తారండి, అందరూ హాస్పిటల్లో బిల్లు ఇస్తారు కదా, ఆ ఒక బిల్లు చూసి ఆయన ఎక్కువగా ఏడ్చాడంట. ఏడుస్తే ఆడ స్థానికులు ఏమనుకున్నారంట, పాపం అతనికి ఆర్థికంగా ఏమన్నా సహాయం చేయాలనేమో అని డాక్టర్కి పోయి చెప్పారంట. డాక్టర్ అతని బిల్లు చూసి చాలా బాధపడుతూ ఉంటున్నాడు. సరేలే ఆ బిల్లు తీసుకొని వచ్చి చూసినట్లయితే దగ్గరగా ఒక 5.5 లక్ష, 5,25,000 సంథింగ్. సో అతని వృద్ధాప్రాయంలో ఉన్నందుకు 72 సంవత్సరాలని డాక్టర్ పిలిచి చెప్పాడంట, అయ్యగారు మీకు ఏమన్నా డబ్బు ప్రాబ్లం ఉన్నట్లయితే చెప్పండి, స్టాఫ్ తరపున మేము డిస్కౌంట్ ఇచ్చి మీకంటే. ఆయన ఏమంటాడంట, దేవుని ఒక కృప ద్వారా నాకు ఒక డబ్బు సమస్య లేదు. అయితే ఎందుకు బాధపడుతూ ఉంటున్నారు? మీరు ఇంకా సంతోషించాలా. మీ యొక్క ప్రాంతంలో 12 బెడ్స్ ఉంటున్నాయి. 12 బెడ్స్లలో 11 మెంబర్స్ ఎవరైతే మీ అక్కపక్కన ఉంటున్నారో అందరూ మరణించారు. మీరు మాత్రమే ఆ ఒక దేవుని యొక్క కృప ద్వారా మీరు బ్రతికి బయటవన్నారు. అందుకని మీరు సంతోషించాలా. యు ఆర్ ద బెస్ట్ బ్లెస్డ్ పర్సన్ వాట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ అంటే ఆయన చెప్పాడంట, నేను నిజంగా ఎందుకు ఏడుస్తూ ఉంటున్నానని మీరు తెలుసుకోవాలని ఉందన్నట్లయితే ఒకసారి బిల్లు చూడండి అన్నాడంట. వాళ్ళు బిల్లులు ఏమన్నా తప్పు క్యాల్కులేషన్ అయిందేమో చూసి, ఏందయ్య గారు నేను చూశాను కదా, దీంట్లో ఏం తప్పు లేదు కదా, బిల్ ఈజ్ వెరీ క్లియర్ అంటే ఆయన చెప్పాడంట, చూడండి
నాకు మీరు ఏం ట్రీట్మెంట్ ఇచ్చింటున్నారో ఆ ఒక బెడ్ ఛార్జెస్, మీ ఒక డాక్టర్ కన్సల్ట్ ఫీజు వచ్చేసి 25,000 మాత్రమే. అవును, అయితే ఈ యొక్క 5 లక్షలు ఏముంటున్నదంటే దట్ ఈస్ వాట్ ద ఆర్టిఫిషియల్, మీరు నాకు ఇనేలింగ్కు ఇచ్చిన ఒక ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ ఖర్చు వచ్చేసి 5 లక్షలుగా ఉంటున్నది. డాక్టర్ చెప్పాడంట, అవునా అయ్య గారు, మిమ్మల్ని ఇన్సెంటివ్ కేర్లో మేము పెట్టుకుంటున్నాము, ఐసీయూలో ఉంచుంటున్నాం కనుక దాని డబ్బు కొంచెం ఎక్కువగా ఉంటున్నది. దాంట్లో ఏమన్నా తప్పు ఉన్నట్లయితే చెప్పండి, మేము కావాలంటే దాన్ని తగ్గిస్తాము. వాట్ వీ హ్యావ్ డన్ ద బెస్ట్ బిల్లింగ్ చేశామంటే ఆయన చెప్పాడంట, నేను మీ తప్పు గురించి చెప్పటంలా, నా ఒక వయసు వచ్చేసి 72 సంవత్సరాలు, ఒక 15 రోజులకు నా ఒక శ్వాస ఖర్చు వచ్చేసి 5 లక్షలు ఉన్నట్లయితే the days of my life, 72 years into 365 days into number of days into number of hours, దేవుడు నాకు ఉచితంగా శ్వాస ఇచ్చినందుకు వాట్ ఐ హ్యావ్ టు పే టు మై గాడ్ అని కళ్ళల్లో నీళ్ళు వెతలారంట. నిజంగా ఈవెన్ ద డాక్టర్స్ వర్ అమేజ్డ్. ఎందుకంటే వి డోంట్, ఆ ఒక్క పెయిన్, అలాంటి ఒక పరిస్థితి వచ్చేంత వరకు దేవుని యొక్క అద్భుతాన్ని మనం చూడలేమండి, తెలుసుకోలేము. మనం ఏమనుకుంటుంటే దేవుడు ఏం చేశాడు, గాలిని తీసుకొని నాకు వాట్ ఐ హ్యావ్ టు గివ్. బట్ యూ హ్యావ్ టు నో ద ఇంపార్టెన్స్ అండ్ ద సీరియస్నెస్ ఆఫ్ బ్రీదింగ్. ఒక మనిషి ఎవరైతే ఐసీయూలో ఉంటున్నారో ఆ ఒక వెంటిలేటర్ పైన ఉన్న ఒక వ్యక్తిని పోయి మీరు అడిగినట్లయితే నిజంగా ఒక 2 సెకండ్లు ఆ ఒక వెంటిలేటర్ తీస్తే ఏమవుతుందంటే యు విల్ నో ద రియల్ సీరియస్నెస్ అండ్ ద వాల్యూ ఆఫ్ దట్ ఆర్టిఫిషియల్ ఆక్సిజన్. చూడండి ప్రియమైన సోదరా, దేవుడు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవంగా నిజంగా ఏదో ఒక రీతిగా ఇక్కడ తెచ్చి ఒక వాక్యం చెప్పడానికి ఇచ్చిన అవకాశం కొరకై నిజంగా ఈ యొక్క బృందానికి, శుభవాక్యం అనే ఒక బృందానికి ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే వీ వాంట్ టు డెలివర్ వాట్ గాడ్ హెస్ డన్ టు అస్. దేవుడు చేసిన మేలులు ప్రతి ఒక్కటి సూక్ష్మంగా చూసినట్లయితే ప్రతి ఒక్క క్షణము మనది కాదండి. రేపు అనేది మనది కాదు, ఈ రోజులో నెక్స్ట్ క్షణం మనది కాదు, అది దేవుని యొక్క కృప మాత్రమే. హౌ థ్యాంక్ఫుల్ వీఆర్. దేవునికి ఎంత కృతజ్ఞతగా మనం ఉంటున్నాము, దేవునికి ఎంత లోబడి ఉంటున్నాము, దేవునికి ఎలా జీవిస్తూ ఉంటున్నాం అనేది ఒక ప్రశ్న నీకు నాకు ఉంటున్నది ప్రియమైన సోదరా. ఐ ఆస్క్ ఇన్ ద ఫోల్డెడ్ హ్యాండ్స్, చేతులను జోడించి ఇంకా మనం దేవునికి దూరంగా ఉంటున్నామేమో, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినంగా ఉంటున్నది ప్రియమైన సోదరా. దేవుడు ఏమంటా ఉంటున్నాడంటే, బాధపడబాకు, నేను పాత ఎన్ని గతించాను, ఈ రోజు నుంచి నువ్వు నా బిడ్డగా ఉంటున్నాడు. ఏంటంటే మనం యథార్థంగా మన ఒక విరిగి నలిగిన హృదయాలను దేవునికి సమర్పించాలా. యథార్థంగా, దేవా నేను చేసిన తప్పులను క్షమించండి, నీకు ఇంకా ఆయాసకరమైన క్రియలు చేసినానేమో రాజా, ఇంకా ఆయాసమైన జీవితాన్ని జీవిస్తా అంటున్నానేమో రాజా, నీ యొక్క పరిశుద్ధ రక్తంతో కడిగి నన్ను శుద్ధీకరించండి అని యథార్థంగా ఒక్క మాట చెప్పినట్లయితే గాడ్ ఈజ్ రెడీ ఆన్ టోస్ నిన్ను క్షమించేదానికి, నీ యొక్క జీవితాన్ని మార్చడానికి, నీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు రెడీగా ఉంటున్నాడు ప్రియమైన సోదరా. నౌ ఇట్ ఈస్ ద కాల్ ఆఫ్ యూ అండ్ మీ. ఏం చేయాలి, ఎలా జీవించాలి అనేది నౌ ఇట్స్ అ క్వశ్చన్ మార్క్ టు యూ. ద చాయిస్ ఈజ్ యువర్స్. నిజంగా స్వాతంత్రం వచ్చిందని సంతోషించాలి. నిజంగా మన ఒక పాప జీవితాన్ని నుంచి మనకు స్వాతంత్రం వచ్చి ఉంటున్నామా అనేది ఈరోజు ఒక గొప్ప ప్రశ్న మీరు మీ యొక్క జీవితాలకు మీరు వేసుకోండి ప్రియమైన సోదరా. ఈ ఒక వాక్యం ఇచ్చిన సోదరునికి ప్రత్యేకించి విలేమన కొరకై నిండు కృతజ్ఞతలండి. ఎందుకంటే ఈ యొక్క అవకాశం ఇప్పించినందుకు, మరియు సకల మహిమ దేవునికి మహిమ కలగాలి ప్రియమైన సోదరా. లెట్ దిస్ ఛానల్ ఫ్లరిష్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ.